హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనకి ఆదులు మారిపోతూ ఉంటాయండి. పెళ్ళికి ముందు ఆది ఒకలా ఉంటుంది, పెళ్ళై పిల్లలు పుట్టాక ఆది ఇంకోలా ఉంటుంది. అలాగే మనము పెళ్ళై పిల్లలు పుట్టాక కుట్టుకున్న బ్లౌజు మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత 80 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత కూడా సరిపోకపోవచ్చండి. ఎందుకంటే మన బాడీలో మార్పులు రావడం వల్ల. అయితే ఈ ప్రాబ్లం అందరికీ ఎదురవుతుంది. మనము ఆది బ్లౌజ్ని ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. అయితే ఇదే ప్రాబ్లమ్ తోటి నా దగ్గరకు ఒక కస్టమర్ అయితే వచ్చారు. వాళ్ళు ఉండే ఏరియాలో టైలర్స్ అయితే ఉండరంటండి. వాళ్ళు కొన్న బ్లౌజులే వేసుకుంటారంట. ఆ కొన్న బ్లౌజులు ఆవిడకి సెట్ అవ్వట్లేదు. అందుకనేసి ఆవిడ శారీలో ఉన్న బ్లౌజులన్నీ తెచ్చైతే స్టిచ్చింగ్ చేసి మార్పు చేయమన్నారు. ఆవిడకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫ్రంట్ వచ్చేసి చూసారు కదా, ఈ విధంగా సేఫ్ బెల్ట్ మధ్యకి వచ్చిందండి. చెస్ట్ మధ్యకి వచ్చిందన్నమాట, సేఫ్ బెల్ట్ కిందకి రాకుండా. అలాగే ఇక్కడ నడుము కూడా కవర్ అవ్వలేదు, బాగా పైకల్లా ఉంది, చెయ్యి ఎత్తితే పైకి తేలిపోతుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ పైకి ఉందండి, ఈ విధంగా ఎత్తిపెట్టినట్టుగా ఉంది. ఆవిడ కొద్దిగా చెయ్యి తేల్చిన నడుము కొద్దిగా వంగినట్టుకు, అంటే కొద్దిగా వంగుతాం కదా, ఆ విధంగా వంగినప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి తేలిపోతుంది. ఆవిడకి ఆది బ్లౌజ్ సరిగ్గా లేదు. మరి ఆది ఇలా ఉంటే మనము మార్చి ఎలా కట్ చేయాలో స్టిచ్చింగ్ చేయాలో చెప్తాను చూడండి. నేను అలాగున్న ఆదిని మార్చి కట్ చేసి స్టిచ్చింగ్ చేశాను. ఇదైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది. చూసారు కదా, ఫ్రంట్ కప్ సైజు కూడా కరెక్ట్గా ఉందండి. మనకి ఫ్రంట్ కప్ సైజు కరెక్ట్గా ఉంది. అలాగే సేఫ్ బెల్ట్ కూడా చెస్ట్ కిందకే వచ్చిందండి, మధ్యకి రాకుండాని. చూసారు, ఇక్కడ కూడా కరెక్ట్గా ఉంది. అలాగే బ్యాక్ కూడా నెక్ నీట్గా ఉందండి. వంగినా సరే బ్లౌజ్ పైకి ఎత్తి పెట్టకుండా అందంగా అంటిపెట్టుకుని ఉంది. ఈ విధంగా అయితే నేను ముందు బ్లౌజ్ అయితే అలా ఉన్న బ్లౌజ్ని ఈ విధంగా అదైతే మార్చుకున్నాను. నేను ఎలా మార్చాను, ఎలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను అన్నది ఈ వీడియోలో చెప్తానండి. అలాగే మన దగ్గరికి కొత్తగా వచ్చారు కదా కస్టమర్ అని చెప్పాను, ఆవిడకు కూడా ఈ విధంగానే సెట్ చేశానండి బ్లౌజులు. అంటే ఇప్పుడు చూడండి, మీకు ఈ 2 బ్లౌజులు వేసుకుని చూపించాను కదా, ఈ 2 బ్లౌజులకి ఉన్న తేడా మీకు ఇప్పుడే చూపిస్తున్నాను. ఒక బ్లౌజ్ మీద ఒక బ్లౌజు వేసినప్పుడు చూడండి 1 ఇంచ్ గ్యాప్ వచ్చింది. అంటే మనకి పాత బ్లౌజు నడుము పొడవు తక్కువగా ఉంది, ఈ కొత్త బ్లౌజ్ వచ్చేసి నడుము పొడవు కొద్దిగా ఎక్స్ట్రాగా ఉందన్నమాట. ఈ విధంగా మనం నడుము పొడవు పెంచాలి. బ్యాక్ పార్ట్ నడుము పొడవు పెంచితే ఫ్రంట్ ఎక్కడ పెంచాలో కూడా చెప్తానండి. అలాగే హ్యాండ్స్ కూడా ఎలా పెంచుకోవాలో చెప్తాను. పాపం వీళ్ళు వచ్చేసి ఒడిశాలో ఉంటున్నారు. వీళ్ళు ఉండి ఏరియాలో అయితే టైలర్స్ లేరంటండి. ఈవిడికి కొన్న బ్లౌజులతోటే శారీస్ అన్నీ కట్టుకుంటారంట. అయితే వీళ్ళ రిలేటివ్స్ వచ్చేసి మన దగ్గరికి బ్లౌజులు అయితే పంపారండి. ఈవిడి పండగకి వచ్చి మన దగ్గరికి అయితే 10 బ్లౌజెస్ తెచ్చుకున్నారు. తెచ్చేసి 2 బ్లౌజెస్ అయితే కుట్టమన్నారండి. వాళ్ళైతే కొన్న బ్లౌజ్ ఆదికి ఇచ్చారు. నేనైతే ఆది మార్చేసి 2 బ్లౌజెస్ కుట్టేసి పంపేశాను. అవి అయితే బాగా సెట్ అయ్యాయండి. సేమ్ మిగతావన్నీ కూడా అలానే కుట్టేయమని చెప్పారండి. అలాగే నేను వచ్చేసి లైనింగ్లు అయితే నేనే తెచ్చుకుంటానండి. అంటే చాలామంది వచ్చేసి మాకు లైనింగ్లు ఎవరు కానీ తేరండి. ఎక్కువగా లైనింగ్లు పాల్స్లు అన్నీ మా దగ్గర ఉంటాయి. మనం హోల్సేల్గా లైనింగ్లు పాల్స్లు తెచ్చుకున్నామంటే మనకు వాటిలో కూడా డబ్బులు మిగులుతాయి అన్నమాట. అయితే ఇప్పుడు వచ్చేసి నాకు పండగ కదండి, చాలా మట్టుకు అన్నీ అయిపోయాయి. నేను మళ్ళీ తెచ్చుకున్నప్పుడు మీకు అవి ఎంత పడాయి, మనకి ఎంత మిగులుతాయి అన్న దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను. మాకు దోరపూడి దగ్గరండి, దోరపూడి తెల్లవారుజామున వెళ్తే మనకు అక్కడ తక్కువగా రేటుకి అయితే లైనింగ్లు అయితే వస్తాయన్నమాట. అలాగే ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ ఇచ్చారన్నాను కదా, ఇది కొన్న బ్లౌజ్ అండి. వాళ్ళ ఏరియాలో టైలర్స్ ఉంటారని చెప్పాను కదండి, ఇవి కొన్న బ్లౌజులు అంట. చూడండి, అసలు నాకైతే ఫినిషింగ్ పెద్దగా నచ్చలేదు. మరి ఈ కొన్న బ్లౌజులు అయితే మనకి ఫినిషింగ్ ఎంతో బాగుంటుంది అనుకుంటాం, కానీ చూసారు మరి ఇలాగా ఉన్నాయండి. అక్కడ బ్లౌజులు అయితే తాళ్ళు చూడండి ఎంత లావుగా కుట్టారో. అలాగే నెక్ కూడా బాగా పైకి పెట్టారు. బ్లౌజ్ కూడా పొట్టిగా ఉందండి. అంటే ఆవిడ పర్సనాలిటీ ఎక్కువ ఉంటుందిలేండి. ఈవిడ కొద్దిగా హైట్ ఎక్కువ, ఈ కస్టమర్ వచ్చేసి హైట్గా లావుగా ఉంటారు తెల్లగాని, అందువల్ల ఈవిడికి ఈ బ్లౌజ్ సెట్ అవ్వలేదేమో. ఫ్రంట్ కూడా నెక్ కూడా రౌండ్ బాగా తిరగలేదండి. ఒకవేళ మీ ఏరియాలో కూడా టైలర్స్ తక్కువగా ఉంటే ఈ విధంగా బ్లౌజులు అమ్మచ్చన్న ఐడియా మీకు ఉపయోగపడతాయి కనుక ఇలాంటి పీసులు తీసుకుని బ్లౌజులు అయితే అమ్మి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చండి. ఈ ఐడియా కూడా మీకు ఉపయోగపడతాయి కనుక యూజ్ చేసుకోండి. కటింగ్ స్టిచ్చింగ్ బాగా వస్తాయి కనుక ఈ విధంగా మనం బ్లౌజులు కుట్టి అమ్మొచ్చని నాకు ఈ బ్లౌజ్ చూస్తే ఐడియా వచ్చింది. ఇంకా మన ఛానల్లో పెట్టిన వీడియోల ప్రకారము బ్లౌజులు కుడితే ఈ బ్లౌజ్ కంటే కూడా ఫినిషింగ్ బాగా కుట్టేయచ్చు, మనకు ఇంకా బాగా వస్తాయన్నమాట. ఈ ఐడియా కూడా ఎవరైనా ఉపయోగపడితే ఉపయోగించుకోండి. అలాగే మనం ఈ ఆది బ్లౌజ్ని పెట్టి ఆవిడకి ఆదిని ఎలా సెట్ చేశాను, ఎలా కటింగ్ మార్చాను అన్నది చెప్తాను. ఫస్ట్ అయితే ఇది 36 సైజ్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ పీస్ని డబుల్ పోలింగ్ వేసుకోవాలి. ఓపెన్ సైడ్ మనకి ఆపోజిట్ వేసుకోవాలి. మడుతున్న సైడ్ మన సైడ్ రావాలండి. ఇది 36 సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదండి. అయితే ఈవిడికి లైనింగ్ వచ్చేసి నా దగ్గర తానుల్లో అది నప్పలేదు.
బ్లౌజ్ పీసుల్లోదే తీసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి 80 పాయింట్లో ఉందండి. ఈ 80 పాయింట్ల క్లాత్ తోటి నేను 36 బ్లౌజ్ ఎలా కట్ చేస్తారన్నది కూడా మీకు చెప్తానండి. మీకు కూడా ఉపయోగపడుతుంది. బ్లౌజ్ చిన్నదైనా సరే మనము పెద్ద సైజు బ్లౌజ్కి ఎలా సరిపెట్టాలన్నది మీకు ఒక ఐడియా చెప్తాను. అలాగే ఈ విధంగా బ్లౌజ్ పీస్ కింద సైడు హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. బ్లౌజ్ పొడవు అయితే మార్కింగ్ చేయాలండి. ఫస్ట్ బ్లౌజ్ పొడవు కోసం ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ పార్ట్ నెక్ని మధ్యకి మడత పెట్టి ఈ విధంగా వేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ దాకా లైట్గా పట్టుకుని సాగదీస్తే మనకి బ్లౌజ్ అసలు పొడవు అయితే వస్తుందండి. ఈ విధంగా సాగదీసినప్పుడు ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 వచ్చింది. చూసారు కదా. అయితే మనకి ఈ కస్టమర్ వచ్చేసి నడుము పొడవు అయితే పెంచమన్నారు. 1 ఇంచ్ అయితే పెంచమన్నారండి. మనం ఈ 14.5కి 1 ఇంచ్ పెంచితే బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 అవుతుంది. అలాగే కొచ్చుల కోసం మనము 1 ఇంచ్ పెట్టుకోవాలి. కొచ్చుల కోసం 1 ఇంచ్ కలిపితే 16.5 అవుతుందండి. అయితే మీకు బ్లౌజ్ పొడవుని ఏ విధంగా పెంచితే మార్కింగ్ చేస్తానో చెప్తాను. కింద వైపున ఫస్ట్ నడుము వద్ద స్టిచ్చింగ్ కోసము 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుని మనకి బ్లౌజ్ అసలు పొడవు వచ్చేసి 14.5 వచ్చింది కదా. ఈ 14.5ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి ఈ మార్కింగ్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మార్కింగ్ చేసినప్పుడు మనకి 15.5 అయితే వస్తుంది. ఇదే 15.5ని మరో పక్క కూడా మార్కింగ్ చేసుకుంటే మనకి మనం కొట్టుకునే లైన్ స్ట్రైట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా పొడవు మార్కింగ్ చేసుకుని పొడవుకి అయితే ఒక లైన్ కొట్టుకోవాలి. ఇది మనకి బ్లౌజ్ అసలు పొడవు అండి. అంటే మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాము కదా. ఇది పొడవు అన్నమాట. మనకి కింద వైపు నడుము కుట్టు కోసము, పైన వైపు షోల్డర్ కుట్టు కోసం మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం ఇది మనకి 16.5 వస్తుంది ఈ విధంగా చూసుకున్నప్పుడు. అలాగే బ్లౌజ్ వెడల్పు కోసము ఆది బ్లౌజ్ తీసుకుని నడుము దగ్గర ఉక్సులు పట్టి నుంచి కాజా పట్టి దాకా కొద్దిగా టైట్గా లూజ్ చూసుకోవాలండి ఎంత ఉన్నది. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు ఈ బ్లౌజ్ వచ్చేసి 36.5 వచ్చింది. 36.5 అంటే మనకి కాజా పెట్టి కోసం 1/2 ఇంచ్ మడత పెట్టేయాలి. అంటే ఇది మనకి 36 సైజ్ బ్లౌజ్ అండి. అయితే టైలర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి 30 దాకా వచ్చిన బ్లౌజులన్నీ చిన్న సైజు బ్లౌజులు, 30 దాటినవన్నీ పెద్ద సైజు బ్లౌజులని ప్రతి వీడియోలోనే చెప్తున్నాను. మనకి ఇది 36 వచ్చింది కాబట్టి పెద్ద సైజు బ్లౌజ్ అండి. మనకి 36లో 4వ భాగం కావాలి. మనకి 4 9 36 అని ఈ విధంగా లెక్క ప్రకారం వేసేసుకోవచ్చు. మాకు ఈ లెక్కలు రావు అనుకుంటే కనుక టేప్లోని 36 నెంబర్ తీసుకుని టేప్ని 4 మడతలు అయితే వేయాలి. ఈ విధంగా వేస్తే మనకి చూసారు కదా 36లో 4వ వంతు 9 అని వచ్చింది. ఈ 9 ఇంచెస్ని మనము నడుము లూజ్గా మార్కింగ్ చేయాలి. తర్వాత బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి. తర్వాత కొచ్చుల కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలండి. ఈ విధంగా బ్లౌజ్ వెడల్పు మార్కింగ్ చేసుకున్నాక మనం చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ కోసం మనకి నడుము లూజ్ వస్తుంది కదా. నడుము లూజ్లో 4వ వంతు ఎంత వచ్చిందో దానికి చిన్న సైజ్ అయితే 1 ఇంచు, పెద్ద సైజ్ అయితే 1.5 ఇంచు కలుపుకోవచ్చు. ఈ విధంగా 9 ఇంచెస్కి 1.5 ఇంచ్ కలిపి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. అయితే ఈ చెస్ట్ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేయాలని మీకు డౌట్ రావచ్చు. దానికోసం మనం పైన వైపు నుంచి 6 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ చేయాలి. మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్కి 1.5 కలిపితే 10.5 ఇంచెస్కి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలండి. అంటే మనకి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలండి. చెస్ట్ తక్కువగా ఉంటే మీరు 1.5 పెట్టండి. 1/4 ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది. వీటికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. అలాగే కొచ్చుల కోసము అంటే కింద వైపున మనము ఈ మార్కింగ్ కింద నడుము లూజ్ మార్కింగ్ ఒక లైన్ కొట్టుకోవాలండి. కొచ్చుల కోసం కింద వైపు ఎక్స్ట్రా పెట్టుకున్నట్టుగా పైన వైపు కూడా కొచ్చుల కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని లైన్స్ కొట్టుకోవాలండి. ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్కి నడుము లూజ్ మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలి. అలాగే కొచ్చుల కోసం పెట్టుకున్న మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలి. మనము చెస్ట్ లూజ్ 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి లైన్ కొద్దిగా క్రాస్గా వస్తుందండి. ఏం పర్వాలేదు. కొంతమందికి నడుము దగ్గర సన్నంగానే చెస్ట్ దగ్గర కొద్దిగా లావుగా ఉంటుంది కదా. అటువంటి వారికి బ్లౌజ్ కటింగ్ ఈ విధంగానే వస్తుంది. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇలానే పెడితే బాగా సెట్ అవుద్దండి. తర్వాత మనము నెక్ షోల్డర్ కలిపి మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజ్ అయితే 5 ఇంచెస్, పెద్ద సైజ్ అయితే 5.5 ఇంచ్ మార్క్ చేయాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచ్కి మార్కింగ్ చేస్తున్నాను. అదే 5.5 ఇంచ్ మార్కింగ్ని కొద్దిగా కిందకు కూడా మార్కింగ్ చేసుకుంటే మనకి కొట్టుకునే లైన్స్ స్ట్రైట్గా వస్తాయి. అయితే ఈ మనము చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాలండి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా నిలువుగా ఒక లైను, అడ్డంగా ఒక లైను కొట్టుకోవాలి.
తర్వాత మనకి ఈ విధంగా కొట్టుకుంటే కార్నర్ వస్తుంది కదా, కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ లైన్ దగ్గర మనము చంక రౌండ్ కోసం మార్కింగ్ చేయాలి. చిన్న సైజ్ అయితే 1.5కి, పెద్ద సైజ్ అయితే 1.5కి మార్కింగ్ చేయాలి. మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ 3 ఇంచెస్ మార్కింగ్ 1.5 ఇంచ్ మార్కింగ్ని కలుపుకుంటూ చంక రౌండ్ మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. తర్వాత మనకి మీకు డౌట్ రావచ్చు, అంటే ఆది బ్లౌజ్తో కూడా మనము చంక డౌన్ కరెక్ట్గా పెట్టామా లేదా అని చూసుకోవచ్చు. పైన నేను హ్యాండ్స్ అతకడానికి 1/2 ఇంచ్ వదిలేసాను. కిందమ్మ మనకి నడుము బద్ద కుట్టుకోవడానికి 1/2 ఇంచ్ ఉంది, కానీ ఎగస్ట్రా వచ్చింది కదా. ఎగస్ట్రా ఎందుకు వచ్చిందంటే మనం ఆది బ్లౌజ్ కంటే 1 ఇంచు పొడవు పెట్టుకుంటున్నాము మనం కట్ చేసి బ్లౌజు, కాబట్టి ఈ పొడవు ఎగస్ట్రా వచ్చిందన్నమాట. మీది కరెక్ట్ అంటే ఆది బ్లౌజ్ అయితే ఈ విధంగా కూడా చూసుకుని చంక డౌన్ మార్కింగ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్ డౌన్ మార్కింగ్ చేయాలండి. దీనికోసం ఈ విధంగా ఆది బ్లౌజ్ నెక్ మధ్యకి మడత పెట్టి ఈ విధంగా వేయాలి. మనం 1 ఇంచ్ పొడవు పెట్టాం కాబట్టి చూసారు కదా, నెక్ 1 ఇంచ్ డౌను పెరిగింది. ఈ విధంగా పెరగడం వల్ల నెక్ రౌండ్ కూడా పెరుగుతుంది. మరి ఈ విధంగా పెరిగితే కస్టమర్కి ఇష్టం ఉందా లేదా అని కూడా అడగవలసి ఉంటుందండి. మాకు నెక్ పెద్దది ఇష్టం లేదు అన్న వాళ్ళకి ఈ ఆది బ్లౌజ్ని పైన వైపుకి వేసామనుకోండి నడుము బద్ద పెరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ ఈ బద్ద పెరుగుతుంది. ఇది కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. మాకు మీకు నడుము బద్ద మరీ ఎక్కువ ఉండకూడదు, నెక్ మరీ ఎక్కువ ఉండకూడదు అనుకుంటే మీరు 1 ఇంచ్ పెంచారు కాబట్టి ఆది బ్లౌజ్ కంటే కింద వైపు 1/2 ఇంచు, పైన వైపు 1/2 ఇంచు పెంచండి సరిపోతుంది. నాకైతే ఈ కస్టమర్ వచ్చేసి నెక్ దించమన్నారు, నడుము పొడవు దించమన్నారు కాబట్టి నేను ఈక్వల్గా పెట్టేసుకుంటున్నాను. అంటే నెక్ దిగిద్దన్నమాట నాకు. ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి 2.5 పెట్టుకోవాలండి, పెద్ద సైజు కాబట్టి. కింద వైపు పైన వైపు కూడా 2.5 పెట్టాను. నెక్ రౌండ్ బాగా రావాలి అనుకున్న వాళ్ళకి 3.5 కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే ఆది బ్లౌజ్ని చూసి కూడా పెట్టుకోవచ్చండి. చూసారు కదా, ఇప్పుడు ఆది బ్లౌజ్ వచ్చేసి మనకి నెక్ చిన్నదిగా ఉంది, పెద్ద వెడల్పుగా ఏమీ లేదు కాబట్టి నేను నెక్ వెడల్పు కింద వైపు పైన వైపు కూడా 2.5 ఇంచెస్ పెట్టాను. మీకు బ్రాడ్గా అనిపిస్తే కనుక కింద వైపున 3 ఇంచెస్ పెట్టచ్చు. ఈ విధంగా నెక్ బాక్స్ కొట్టుకున్నాక కార్నర్లో 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే మీరు నెక్ వెడల్పు కింద వైపున 3 ఇంచెస్ 3.5 ఇంచ్ పెడితే ఇక్కడ 1 ఇంచ్ పెట్టాలండి కార్నర్లోని. అలా కాకుండా 2.5 ఇంచే పెడితే 1/2 ఇంచ్ పెడితే సరిపోతుంది. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. అలాగే దీన్ని బట్టి నెక్ రౌండ్ మార్కింగ్ చేయాలి. మీకు నెక్ కొద్దిగా నీట్గా రౌండ్గా రావడం కోసము 1/4 ఇంచ్ బయటికి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే కూడా మనకి యూ షేప్లో వస్తుందన్నమాట. ఈ విధంగా రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. తర్వాత మనము నడుము లూజ్లో 4వ భాగం ప్రకారము ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాము. మనకి నడుము లూజ్లో 4వ వంతు వచ్చిన 9 ఇంచెస్తే చంక లూజ్ కూడా వస్తుంది. పైన 1/2 ఇంచు కొచ్చులు వదిలేసి ఈ విధంగా కొలుచుకున్నప్పుడు మనకి బ్లౌజ్ నడుము లూజ్లో 4వ భాగం వస్తుంది 9 ఇంచెస్. మరి ఆది బ్లౌజ్కి సరిపోతుందా లేదా అని కూడా చూసుకోవాలి. అది ఎలా చూసుకోవాలంటే ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ వైపు ఈ విధంగా, అంటే నేను హ్యాండ్కి 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేస్తాను, అంటే కుట్టులోకి పోయిన దాంతో కొలుస్తున్నాను అన్నమాట. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు వచ్చేసి 9.5 వచ్చిందండి. మనం మార్కింగ్ చేసుకున్నది 9 ఇంచెస్ వచ్చింది, కానీ ఆది బ్లౌజ్ ప్రకారం అయితే 1/4 ఇంచు లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను చేసుకున్న మార్కింగ్కి లోపలికి ఇంకొక 1/4 ఇంచుకి లోపలికి మార్కింగ్ చేశాను. మీకు అంటే మనకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నప్పుడు ఆది బ్లౌజ్తో చూస్తే 1/4 ఇంచు ఎక్కువ తక్కువ వస్తుందండి. మనం మార్కింగ్ని 1/4 ఇంచు ఎక్కువ వస్తే లోపలికి, తక్కువ వస్తే బయటికి మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరికి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మడత పెడేసి ఈ మడతలో ఒక మార్కింగ్ చేయాలి. ఈ మార్కింగ్ దగ్గర బ్యాక్ డాట్ మార్క్ చేసుకోవాలండి. చిన్న సైజ్ అయితే 4 ఇంచెస్, పెద్ద సైజ్ అయితే 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ లైన్కి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇది 1 ఇంచ్ వెడల్పుతో అయితే ఈ డాట్ మార్క్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలండి. మనము నడుము పొడవు పెంచాము అంటే ఈవిడి ఇప్పుడు దాకా పొట్టుకున్న బ్లౌజులు వేసుకున్నారు, ఇప్పుడు నడుము పొడవు పెరుగుతుంది కాబట్టి వీటికి చంక దగ్గర ఉగ్గులు వచ్చినట్టు కనిపించవచ్చు. అందుకనేసి మనం ఈ నడుము పొడవు పెంచిన వాళ్ళకి కంపల్సరిగా ఈ విధంగా నడుము దగ్గర 1/2 ఇంచు నేను చీవించినట్టుగా కరువు తీసారనుకోండి, వాళ్ళకి నడుము దగ్గర ఉగ్గులు రాకుండా ఉంటాయి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాక మనము బ్లౌజ్ పీస్కి ఒక సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాము, మరొక సైడ్ హ్యాండ్స్ కట్ చేయాలి. ఆల్రెడీ 2 మడతల మీద ఉన్నదాన్ని ఇంకొక మడత వేసాను. ఇప్పుడు ఇది 4 పొరల మీద ఉంది, అంటే 2 హ్యాండ్స్ వస్తాయండి. ఈ విధంగా వేసుకున్న మడత మనము ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ప్రకారం వేసుకుంటే మనకి
హ్యాండ్స్ రౌండ్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ చంక రౌండ్ కొలిచినప్పుడు నాకు 11 ఇంచెస్ వచ్చింది. 11 ఇంచెస్కి 1 ఇంచ్ తగ్గించి 10 ఇంచెస్కి వేసుకోవాలి. కానీ పన్నా సరిపోలేదు కాబట్టి ఈ విధంగా 2 పొరలను అయితే తగ్గించి వేశాను. ఈ విధంగా తగ్గించి వేసుకుంటే 10 ఇంచెస్ వచ్చింది. ఈ తగ్గించి వేసిన వాటికి మనకి అతుకులు పడతాయి అన్నమాట. ఈ విధంగా హ్యాండ్స్ మడత అయితే వేసుకుని కింద వైపు హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసేసుకోవాలి. అంచు తిరగ వేసుకున్న పైపింగ్ వేసుకున్న 1/2 ఇంచ్ సరిపోతుంది. చేతి పని చేసుకునే ఉద్దేశం ఉంటే 1.5 చేసుకోవాలి. అలాగే వీళ్ళు ఆది బ్లౌజ్ కంటే 1 ఇంచ్ ఎక్కువగా హ్యాండ్ పొడవు పెట్టమన్నారు కాబట్టి 1 ఇంచ్కి ఎగస్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా చేసుకున్నాక ఆది బ్లౌజ్ హ్యాండ్ని అయితే ఉగ్గులు ముడతలు లేకుండా సాఫ్ట్గా చేసుకుని ఈ విధంగా వేసుకుని కరెక్ట్గా హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. హ్యాండ్ ఈ విధంగా ఉండగానే మనము మొత్తము హ్యాండ్ లూజు చంక డౌన్ కూడా తీసుకోవచ్చు. కానీ మీకు కొలతలతో కూడా ఎలా తీసుకోవాలో చెప్తాను. ఈ విధంగా హ్యాండ్ పొడవు తీసుకున్నాక 1/2 ఇంచ్ ఎగస్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇది కుట్ల కోసం అన్నమాట. 1/2 ఇంచ్ ఎగస్ట్రాగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా హ్యాండ్ పొడవుకు ఒక లైన్ కొట్టుకోవాలండి. తర్వాత హ్యాండ్ డౌన్ కోసము చిన్న సైజ్ అయితే 3 ఇంచెస్, పెద్ద సైజ్ అయితే 3.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ కూడా ఒక లైన్ కొట్టుకోవాలి. అయితే మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఉందండి, చంక లూజ్ కూడా కావాలి. చంక లూజ్ కోసం మనకి ఆది బ్లౌజ్తో పని లేకుండా ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్కి మనము కొచ్చుల కోసం ఎంత పెట్టామో చూసుకోవాలి. 1.5 పెట్టాము కదా, అదే 1.5ని మనము హ్యాండ్ డౌన్ దగ్గర చివరి వైపుని మార్కింగ్ చేసుకోవాలి. పైన వైపు నుంచి ఈ మార్కింగ్ దాకా మనకి చంక లూజ్ వస్తుంది. అలాగే మనకి చంక లూజ్ ఆది బ్లౌజ్ ప్రకారం కూడా ఈ విధంగా చూసుకోవచ్చు. అంటే హ్యాండ్ పొడవు దగ్గర నుంచి ఆది బ్లౌజ్లో చంక లూజ్ ఎంత వచ్చిందో అక్కడ దాకా హ్యాండ్ డౌన్ దాకా పొడవుకి కూడా మార్కింగ్ చేసుకుని మనం చంక లూజ్ మార్కింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నానండి. ఈ విధంగా చంక లూజ్ మార్కింగ్ చేసుకున్నాక మనము పైన వైపున 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచెస్ మార్కింగ్ని చంక లూజ్ మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ విధంగా కొట్టుకున్నాక మళ్ళీ పైన వైపున 1 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేసుకుని మనము 2 ఇంచెస్ మార్కింగ్కి 1/2 ఇంచ్ కిందకి ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ని ఈ 2 ఇంచెస్ దగ్గర 1/2 ఇంచ్ మార్కింగ్ కిందకి రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్క్ చేయాలండి. నేను వీడియోలో చూపించినట్టుగా మార్క్ చేసుకున్నాక మళ్ళీ కింద వైపున చివరి వైపున ఇంకో 1/2 ఇంచ్కి ఈ విధంగా కరువు తీసుకునేట్టుగా మార్కింగ్ చేసుకుంటే మీకు హ్యాండ్ రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. అలాగే కొచ్చుల కోసం పైన వైపు 1.5 పెట్టాం కదా, అదే 1.5ని కింద వైపు కూడా పెట్టుకుని కొచ్చుల కోసం కూడా ఎగస్ట్రాగా లైన్ కొట్టుకుని అయితే హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలండి. అయితే మనము హ్యాండ్స్కి ఫ్రంట్ వైపు డౌన్ అయితే తీయాలి. నాకు ఇటు సైడ్ అయితే అతుకులు పడతాయి కాబట్టి నేను హ్యాండ్ డౌన్ అయితే ఇప్పుడు తీయట్లేదండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటాను. ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకుని మధ్యకైతే ఆనవాళ్ళ కోసం చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్లో క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ను వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నప్పుడు ఒకసారి చూడండి. నాకు ఇది 80 పాయింట్ క్లాత్ అని చెప్పాను. అలాగే బ్లౌజ్ సైజ్ వచ్చేసి 36 కాబట్టి నాకు పూర్తిగా అయితే పడలేదు. మనకి ఇక్కడ చంక దగ్గర అతుకులు అయితే పడతాయండి. అలాగే ఇక్కడ మనకు ఉక్సులు పట్టి దగ్గర 2 ఇంచెస్ దాకా పడలేదు క్లాత్. అది మనకు కటింగ్లో పోతుంది కాబట్టి పర్వాలేదు. ఈ విధంగా అయితే వేసేసుకుని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే మనం మార్కింగ్ చేసేసుకోవాలి. మనము చిన్న చిన్న అతుకులతోటే బ్లౌజ్ పీస్ చిన్నదైనా సరే సరిపెట్టేయచ్చండి. మనకు అతుకులు ఏ విధంగా పడతాయి అవి కూడా ఏ షేప్లో అతుక్కోవాలో కూడా చెప్తాను. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ని మనకి స్కేల్కి ఒక పక్కన ఈ విధంగా రౌండ్ షేప్లో ఉంటుంది కదా, దీన్ని బట్టి కార్నర్ మీద కొద్దిగా రబ్ చేసామంటే మనకు అడుగు వైపున మార్కింగ్ అయితే పడుతుంది. అలాగే కొచ్చుల కోసం చేసుకున్న మార్కింగ్ కూడా చేసుకోవాలి. నేను ఇక్కడ రబ్ చేసుకున్నాను కదా, ఈ ఆనవాళ్ళ మీద అయితే నేను ఒక లైన్స్ అయితే కొట్టేసుకుంటున్నాను. అప్పుడు మనకి కార్నర్ వస్తుంది కదా, ఈ కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టేసుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ కొచ్చుల కోసము చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాను కదా, ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ కూడా ఒక లైన్ కొట్టేసుకున్నాను. అలాగే మనకి చూడండి చంక దగ్గర చిన్న చిన్న అతుకులు అయితే పడతాయండి. ఇవి కూడా మనకి ట్రయాంగిల్ షేప్లో చిన్న చిన్న ముక్కలను అతుక్కుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను ట్రయాంగిల్ షేప్లోనే తీసాను. ఈ విధంగా ఈ చిన్న చిన్న అతుకులు సరిపోతాయండి. ఇవైతే మనకి కుట్టులోనే వెళ్ళిపోతాయి, బయట సైడ్ కూడా కనిపించవు. ఇది లైనింగే కాబట్టి పర్వాలేదు. కాబట్టి ఈ విధంగా మనము సరిపెట్టేయచ్చు అన్నమాట చిన్న అతుకులతోటే. అలాగే మనము ఈ విధంగా కార్నర్ తీసుకున్నాం కదా, ఇది బ్యాక్ పార్ట్తో సమానంగా ఉంది చంక లోతు కాబట్టి ఫ్రంట్ వైపు 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఈ విధంగా మనము కార్నర్ సేమ్ బ్యాక్ పార్ట్లో మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచ్ డౌన్కి నేను వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ చేసుకుంటే మీకు ఫ్రంట్ లోతు కరెక్ట్గా వస్తుందండి.
అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఈ సైజు బ్లౌజ్ని బట్టి 6:30 దాకా 7 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రంట్ నెక్. కానీ మనకు ఆది బ్లౌజ్ ఫ్రంట్ నెక్ అయితే వాళ్ళకి రౌండ్ షేప్లో రావాలి, డౌన్ అయితే అంతే కావాలన్నారు కాబట్టి నేను ఆది బ్లౌజ్తో సమానంగా డౌన్ తీసుకున్నాను. కొలత ప్రకారం చూస్తే వీళ్ళకి 6.5 వచ్చింది ఫ్రంట్ డౌను. కానీ వీళ్ళకి వీ షేప్లో వస్తుంది, రౌండ్గా రావాలి అన్నారు కాబట్టి మనం ఎలా మార్కింగ్ చేయాలంటే ఈ కార్నర్ దగ్గర వచ్చేసి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలండి. 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని మనము నెక్ బాక్స్ మార్కింగ్ చేసాం కదా, ఈ నెక్ బాక్స్ కంటే బయటికి 1/2 ఇంచుకి బయటికి ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఈ కార్నర్ దగ్గర చేసుకున్న 1 ఇంచ్ మార్కింగ్, బయట వైపు చేసుకున్న 1/2 ఇంచ్ మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా నెక్ రౌండ్ మార్క్ చేస్తే మనకి రౌండ్ షేప్లో వస్తుందన్నమాట. ఈ విధంగా ఫ్రంట్ నెక్ మనకి యూ షేప్లో నీట్గా ఉంటుంది. అలాగే ఈ మార్కింగ్ మనకి బ్యాక్ పార్ట్ పొడవుతో సమానంగా ఉందండి. ఫ్రంట్ పొడవు అయితే తగ్గించాలి. ఎంత తగ్గించాలంటే బ్యాక్ పార్ట్ పొడవు కంటే 2 ఇంచెస్, అంటే చంక వైపు 2 ఇంచెస్, ఇటుపక్క 2 ఇంచెస్ అండి. మనకు 2 ఇంచెస్ మార్కింగ్ ఇక్కడ పడలేదు కాబట్టి ఇక్కడ చివరి వైపునే మార్కింగ్ చేసుకున్నాను. ఈ 2 మార్కింగ్లకి కలిపి ఒక లైన్ కొట్టుకోవాలి. అంటే మనం బ్యాక్ పార్ట్ పొడవు కంటే 2 ఇంచెస్ తగ్గిస్తూ ఒక లైన్ కొట్టుకున్నాము. ఈ విధంగా కొట్టుకున్న తర్వాత మళ్ళీ ఉక్సుల పట్టీ దగ్గర 1 ఇంచ్ తగ్గించుకోవాలి, చంక వైపు 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఈ విధంగా తగ్గించుకున్నాక మనము షాలర్ మధ్యకి వచ్చేసి పొడవు ఇంకా ఎక్స్ట్రాగా పెట్టుకోవాలండి. నేనైతే ఆది బ్లౌజ్తో ఒకసారి చూస్తున్నాను. ఈవిడికి ఫ్రంట్ పొడవు వచ్చేసి కొద్దిగా పెట్టమని చెప్పారు. అయితే ఎంత పెట్టాలన్నది తెలుసుకోవడం కోసము ఆది బ్లౌజ్ తీసుకుని షాలర్ మధ్యకి మడత పెట్టి మెయిన్ డాట్ దాకా అయితే ఈ విధంగా పట్టుకుని చూస్తున్నాను. చూసారు కదా, మనం చేసిన మార్కింగ్ కంట పైకే వచ్చింది. అంటే ఈవిడికి ఫ్రంట్ బ్యాక్ పొడవుతో పాటు ఫ్రంట్ పొడవు కూడా తక్కువ ఉందని మీకు ముందుగానే చెప్పాను కదండి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ 2 ఇంచెస్ మార్కింగ్ కంట 1/2 ఇంచ్ కిందకి పెట్టాలి. ఈ 2 ఇంచెస్ మార్కింగ్ సరిపోతుంది చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి. ఈవిడికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1/2 ఇంచ్ కిందకి పెట్టానండి. ఈ విధంగా మనము మెయిన్ డాట్ని కొంచెం డౌన్ చేసుకుంటూ, అంటే 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ మార్కింగ్ దగ్గర మనము మెయిన్ డాట్ మార్క్ చేయాలి. అది కూడా ఎలా మార్కింగ్ చేయాలంటే ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఉక్సులు పట్టీ వైపు నుంచి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ 2.5 ఇంచెస్ మార్కింగ్ తర్వాత మెయిన్ డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలి. ఈ సైజు బ్లౌజ్కి వచ్చేసి 1/4 అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనం మీడియం సైజు బ్లౌజ్కి 2.5 పెడతాము. ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 3, 1/4 కూడా పెట్టచ్చు. లేకపోతే ఆది బ్లౌజ్ని పెట్టి చూస్తున్నాను. ఈవిడికి వచ్చేసి కప్పు సైజు కూడా చిన్నది ఉందండి. ఈవిడికి ఆది బ్లౌజ్కి అయితే ఒక గీత వచ్చిందంటే 2.5 ఉందన్నమాట డాట్ వెడల్పు. కాబట్టి మనం 1/2 ఇంచ్ పెంచి 2.35 పెడదామండి. ఈవిడికి కప్పు సైజు కూడా చిన్నది ఉంది కాబట్టి నేను 1/2 ఇంచ్ పెంచాను. 2.5కి 1/2 ఇంచ్ పెంచితే 2.35 వచ్చింది. 2.35కి డాట్ వెడల్పు పెంచుకున్నాను. ఈ డాట్ని మనము కింద కట్టుకున్న లైన్ వైపు మార్క్ చేయాలి. అలాగే డాట్ ఇటుపక్క కొట్టుకున్న మార్కింగ్కి ఉగుసులు పట్టి మార్కింగ్ కలపాలి. అలాగే డాట్ ఇటుపక్క ఉన్న మార్కింగ్ చంక దగ్గర ఉన్న మార్కింగ్ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మనకి ఫ్రంట్ షేపు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, మనకి చెస్ట్ లూజ్ ఎక్కువే పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కింద వైపున ఎక్స్ట్రా మార్కింగ్ ఏం అక్కర్లేదండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా అయితే నప్పుతుందండి. ఈ మార్కింగ్ ప్రకారము ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, మనకి చంక దగ్గర ట్రయాంగిల్ షేప్లో చిన్న చిన్న ముక్కలు 2 అయితే పడతాయండి. ఈ చిన్న చిన్న అతుకులతోటే మనము 36 సైజు బ్లౌజ్ని 80 పాయింట్లకి సరిపెట్టాము. 2 షేప్ ముక్కలు కూడా కట్ చేయొచ్చు అనమాట. అలాగే నేను ఫ్రంట్ డాట్ మార్కింగ్ అయితే చేయట్లేదండి. ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నాను. మనం మెయిన్ డాట్ వెడల్పుతోటి 3 డాట్లు కూడా ఎలా మార్కింగ్ చేయాలో ఆ వీడియోలో ఒకసారి చూడండి. అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఈ విధంగా కొద్దిగా తగ్గించేసానండి. అలాగే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షాలర్స్ని ఒకదాని మీద ఒకటి వేసేసి షాలర్ దగ్గర 1/4 ఇంచు కరువు తీసుకోవాలండి. ప్రతి బ్లౌజ్కి కూడా ఈ విధంగా 1/4 ఇంచు క్రాస్గా కరువు తీసుకుంటే ఏమవుతుందంటే మనకి షాలర్ నొక్కు పెట్టినట్టుగా ఉంటుంది. మెడ జారి ప్రాబ్లం కూడా ఉండదండి. 1/4 ఇంచ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత సేఫ్ బెల్ట్ అయితే కట్ చేయాలండి. సేఫ్ బెల్ట్ వెడల్పు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పుతోటి 2 పీసెస్ అయితే తీసుకోవాలి. అలాగే పొడవు వచ్చేసి ఉక్సులు పట్టీ వైపు 4 ఇంచెస్, చంక వైపు 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలండి. ఇది ఏ సైజు బ్లౌజ్కైనా సరే సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఈ 2 మార్కింగ్లకి కలిపి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఉక్సులు పట్టీ వైపు నుంచి 1/4 ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర 3/4 ఇంచు డౌన్కి ఇంకొక మార్కింగ్ చేసుకోండి. ఈ 3/4 ఇంచు డౌన్ మార్కింగ్ని కలుపుకుంటూ మనము కొరువు తీసుకున్నట్టుగా నేను వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ చేసుకుని
సేఫ్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుని మీరు బ్లౌజ్ కనుక స్టిచ్చింగ్ చేశారంటే పర్ఫెక్ట్గా నప్పుతుందండి. మీకు ఎక్కడ తేడా అయితే ఉండదు. మనము ఉక్సులు పట్టే వైపు కరువు ఎక్కువ తీసాం కాబట్టి ఇది ఉక్సులు పట్టే వైపు వచ్చినట్టుగా అతకాలి. దానికోసం ఆనమాలకి చిన్న కట్స్ పెట్టుకోవాలండి. ఈ విధంగా సేఫ్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వేసుకున్నప్పుడు సేఫ్ బెల్ట్ ఈ విధంగా రావాలన్నమాట. ఇటువైపు భాగం ఉక్సులు పట్టే వైపు వచ్చి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. నేను చెప్పినట్టుగా మీరు బ్లౌజ్ కటింగ్ అంటే మనం ఆదిని ఈ విధంగా బ్లౌజ్ పొడవు ఈ విధంగా మార్చుకుంటే మీకు పర్ఫెక్ట్గా నప్పుతుంది. ఇంకా మీకు బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక వీడియో లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుందండి.